అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈ హోలీ పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, అలాగే ఈ పాల్గొన మాసంలో వస్తుంది కదా ఈ పున్నమిని హోలీ పున్నమి అని ఎందుకు పిలుస్తారు అన్ని దానికైనా కొన్ని రీజన్స్ ఉంటాయి కదా. అందరికీ తెలుసుండదు, కొంతమందికి తెలుసుంటది. ఈ పండగ వెనక చేసుకుంటూ వచ్చారనేసి ఇప్పుడు మేము జరుపుకుంటాము, ముందర తర్వాత మా పిల్లలు జరుపుకుంటారు. కానీ ఎందుకు అని తెలుసుకొని ఈ పండగ జరుపుకుంటే చాలా బాగుంటుంది కదా. అందుకని నేను ఈ రోజు నాకు తెలిసిన 4 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఈ రంగు ఎందుకు చల్లుకుంటాము, హోలీ పండగ అని ఎందుకు పిలుస్తాము, కామదహనం చేస్తాం కదా అది ఎందుకు అనేది చెప్తాను. హిరణ్యకశ్యపు మహారాజు ఉంటాడు కదా, అందరికీ తెలిసిందే భక్త ప్రహ్లాదన్ స్టోరీలో. హిరణ్యకశ్యపు ఒక వరం పొందింటాడు, నేను ఇంట్లో బయట అంటే రాత్రి కానీ పగలు కానీ నన్ను సావకూడదు, నాకు మరణం సంభవించకూడదు అని. దాంతో ఆయనకి అహంకారం వచ్చేస్తుంది. నేనే దేవుడు, నాకన్నా మించిన దైవం లేదు అనేసి అందరికీ తన్నే జపం చేసేలాగా ఉంటాడు. ఆయన కొడుకే ప్రహ్లాదుడు తండ్రికి తద్విరుద్ధం, ఎప్పుడు హరినామ చేస్తూ ఉంటాడు, భగవంతుని నెనపులోనే ఉంటాడు అన్నమాట, ఆయన ధ్యాసలో ఉంటాడు. ఇది సహించడానికి కాదు. అప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళని చంపేస్తే అయిపోతుంది కదా అనేసి ఇంకా కోపంతో ఏనుగులు ఉన్న కాటికి పంపిస్తాడు, తొక్కని అట్లనే చనిపోనని. అక్కడ చావడు. పాములు ఉంటాయి కదా అక్కడ వదిలేస్తాడు, అక్కడనే ఏం కాదు. వీన్ని ఏం చేయాలని సొంత తల్లితో విషం ఇప్పిస్తాడు. విషం తాగినా అదే అమృతంలా పరిణమిస్తుంది. ఇన్ని ఏం చేయాలి, ఎలా చేస్తే ఏం చేస్తే వీడు చనిపోతాడు అని ఆలోచిస్తాడు. అప్పుడు అంటే అతని చెల్లెలు హోలిక అని ఉంటది. అప్పుడు ఆమెను పిలుస్తాడు. ఆమె ఏం వరం పొందింటదంటే, తన అగ్నిలో దహించినా తనకేం కాదు, అలాంటి ఒక వరం ఉంటుంది ఆమెకు. అందుకే నేను పెద్ద మంట వేస్తాను, నీవు అందులో నా కొడుకుని తొడ మీద కూర్చో నీవు, అగ్ని నీకేం కాదు కాబట్టి నా కొడుకు దహించిపోతాడు అని చెప్తాడు. హోలిక సరే అనేసి కొడుకుని తీసుకొని కూర్చుంటుంది. కానీ కూర్చున్నప్పుడు ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేస్తూనే ఉంటాడు. ఆ హరినామ స్మరణ వల్ల ఆ అబ్బాయికి ఏమీ కాదు. హోలిక చెడు కదా, ఒకరిని చంపాలనుకుంటే చెడు కదా, ఆమెనే దహించిపోతుంది. ఆ రోజు హోలీ పౌర్ణమి ఉంటుంది, అంటే పాల్గొన మాసం పౌర్ణమి ఉంటుంది కాబట్టి హోలీ పౌర్ణమి అని పిలుస్తారు. కామదహనం చేస్తారు కదా, అది దేనికి అంటే దానికి ఒక స్టోరీ ఉంది. వెనక తారకాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయన బ్రహ్మతో అంటే నాకు శంకరుడు కొడుకుతోనే నాకు మరణం రావాలా అని ఒక వరం పొందింటాడు. బ్రహ్మ తథాస్తు అని అంటాడు. నాకు ఈ వరం దొరికింది కదా, నాకేం కాదు, ఎందుకంటే శంకరుడు తపస్సులో మునిగింటాడు, ఆయన ఎప్పుడు బయటికి రావాలా, ఆయనకి పుత్రుడు ఎప్పుడు కలగాల, నాకెప్పుడు మరణం రావాలా అనేసి అట్టహాస్యంతో దేవతలకు అందరికీ కిరికిరి చేయడానికి మొదలు పెడతాడు. కొద్ది రోజులు సహిస్తారు, ఇంకా సహించడానికి కాదు. అప్పుడు అందరు దేవతలలా కలిసి ఇంకా రతి మన్మథుల దగ్గర వచ్చేస్తారు. వచ్చి ఇప్పుడు శంకరుడు హిమాలయ పర్వతంలో ధ్యానాన్ని కూర్చున్నాడు, తపస్సు చేస్తున్నాడు, ఆయన ఎట్లన్నా మీరు లేపాలా అని అడుగుతారు. ఆయన లేస్తే మొదలే శంకరుడు రుద్రుడు కదా, అంటే లేదు ఇది లోక కళ్యాణం కోసము మీరు కంపల్సరీ ఇది ఒక్క పని చేయాలా అని అడుక్కుంటారు. ఇంకా దేవతలు అడుక్కున్నప్పుడు ఇంకా రతి మన్మథులకి కాదని ఇంక కాదు, వాళ్ళిద్దరు హిమాలయ పర్వతం కడపోయి నాట్యం చేసి పూల బాణాలతో విడిస్తే అప్పుడు శివుడు మేలుకొస్తుంది. మేలుకొచ్చినప్పుడు ఎవరు నన్ను తపస్సు నుంచి బయటికి తెచ్చింది అని తెలిసి చూడంగానే 2 కన్నులతో పాటు 3వ కన్నును ఓపెన్ అవుతుంది. 3వ కన్ను ఓపెన్ అయినప్పుడు ఎదురుగా మన్మథుడు ఉంటాడు కదా, మన్మథుడు కాలి బూడిదైపోతాడు. మన్మథుడి ఇంకో పేరే కాముడు అని అంటుంటారు. ఈ ఎప్పుడు దహించగానే రతి ఏడుస్తుంది. అప్పుడు శంకరుకు అడుగుతుంది, నీవెంత పని చేసినావు, మాకి ఇట్లా తారకాసురు రాక్షసుడు రాజు వల్ల నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, అందరూ దేవతలకి వాళ్ళు చెప్పినందుకు మేము ఇట్లా చేసామని బోర్మని ఏడుస్తుంది. అప్పుడు శంకరుడు, నీకు ఒక వరం ఇస్తాను, అశరీరిగా నీ భర్త జీవిస్తాడు, నీకి మాత్రమే మొగుడు కనిపిస్తాడు అనేసి ఒక వరం ఇస్తాడు. అందుకే కామప్పని చూడండి, అంత బొమ్మలాగా చేసి అశరీరిగా కామని అంటే కోరికలు అన్ని చెడుది ఏదైనా
భస్మం కావాలనేసి ఆ రోజు దాన్ని కాలుస్తారు. ఇంకా దాన్ని కాల్చేటప్పుడు లబలబ మొత్తుకుంటారు, నోటికి వచ్చినట్టు తిడుతారు. మా కర్ణాటక సైడ్ అంతే మరింత ఎక్కువ కామప్పన్ మక్కడు భీమప్పన్ మక్కడు అని తిడుతూనే ఆట ఆడుతుంటారు. ఎందుకు ఇలా తిడతారు అన్నప్పుడు దానికి ఒక చిన్న కథ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే, వెనకాల పూర్వంలో హోలీ అని ఒక పెద్ద రాక్షసి ఉంటది. ఆమె ఏమంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద తినేసేది, ఇలా ధ్వంసం చేసేది చేస్తుంటది. దీంతో వాళ్ళకి ఆ ఊరు జనాలకి చాలా అయిపోతుంది. ఏం చేయాలప్పా ఏమేనని అందరూ ఒక ఒప్పందానికి వస్తారు. మేము రోజు మా ఒక్కరింటి నుంచి ఒక అబ్బాయిని తినడానికి పంపాలా, పాపని కానీ అబ్బాయిని కానీ, చిన్నపిల్లల్ని ఆమెకి తినడానికి పంపిస్తే ఉన్న వాళ్ళన్నా నెమ్మదిగా ఉంటారు కదా అనేసి ఆలోచిస్తారు. దాని ప్రకారంగానే ఈ రోజు ఈ ఇంట్లో, మరుసటి రోజు వాళ్ళ ఇంట్లో, నెక్స్ట్ డే ఇంకొకరి ఇంట్లో, అలా ఒక్కొక్కరిని పంపుతూ ఉంటారు. ఒక వంతు వచ్చినప్పుడు ఒక అవ్వ మనవాడు ఇద్దరు ఉంటారు. మనవాడిని పంపాలామని చెప్తారు. మనవాడిని పంపేది అవ్వకి ఇష్టం ఉండదు. ఎన్ని రోజుల అబ్బా ఇలా చేసుకునేది అని ఆలోచిస్తుంది. అక్కడ ఊరు ముందుకు పోతే అరణ్యంలో అప్పుడంతా ఋషి మునులు ధ్యానానికి కూర్చునేవాళ్ళు. అక్కడికి పోయి అడిగితే నాకు ఏదైనా సొల్యూషన్ దొరకవచ్చు అనేసి అక్కడికి పోయి అడుగుతుంది. ఇట్లా హోలీని ఎట్లా సంహరించాలి, మేము ఆమె నుంచి ఎట్లా మేము ముక్తి పొందాలి, ఇది ఎన్ని రోజులని ఇట్లా ఇచ్చుకుంటూ పోవాలి, నాకు ఉండేది ఒకే మనవాడు అని తన కష్టం అంతా చెప్పుకుంటది. అప్పుడు వాళ్ళ ధ్యానం దృష్టితో చూసి ఏమని చెప్తారంటే, హోలీకి తిట్లంటే పడదు, ఎవరు తిట్టినా సహించదు ఆమె. మీరు ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు నోటికి వచ్చిన తిట్లు తిట్టుకుంటా పోండి, ఆమె తడుచుకోదు కాబట్టి మీరు అప్పుడు ఈజీగా ఆమెని సంహరించవచ్చు అని చెప్తారు. ఆ విషయం వచ్చి ఊర్లో జనాలకి అంతా చెప్తుంది. అప్పుడు ఇంక పిల్లలకి ముక్తి దొరుకుతుందంటే ఇంక అడిగారా, పిల్లలు పెద్దోళ్ళు అందరూ ముసలోళ్ళు అందరు ఇంకా నోటికి వచ్చినట్టు తిట్టుకుంటా హోలీ దగ్గరికి వెళ్తారు అరణ్యంలో. ఆ తిట్లు సహించదు కదా ఆమె, అప్పుడు ఆమెను ఈజీగా సంహరిస్తారనమాట. అందుకే ఆ రోజు హోలీకి దహనం చేసేటప్పుడు మొత్తుకునేది, నోటికి వచ్చినట్టు తిట్టేది తీస్తారు. నైట్ కామదహనం అయినాక, కామప్పని కాల్చినాక నెక్స్ట్ డే అందరూ రంగులు చల్లుకుంటూ హ్యాపీగా పండగ చేసుకుంటారు. దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరే చూడండి, ఏదైనా ఎలక్షన్ లో గెలిచినప్పుడు లేకపోతే ఏదో ఒక విజయం సాధించినప్పుడు మనము పై మీదంతా కుంకుమ చల్లుకుంటాము. గులాబీ కుంకుమ, రెడ్ కలర్ కుంకుమ, ఆరెంజ్ కలర్ అన్ని వేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాము. అదొక సంతోషం లాగా. అలాగే రాధాకృష్ణుని సైతం కొంతమంది మేము చూస్తాము, కృష్ణుడు రాధ మీద కలర్ వేసినట్లు అని. దానికి ఒక రీజన్ ఉందంట. నేను విన్నదే మీకు చెప్తాను. కృష్ణ శ్యామవర్ణుడు కదా, రాధ తెల్లగా ఉంటది. ఒకసారి యశోద దగ్గరికి పోయి, అమ్మ నేను ఇంత శ్యామవర్ణంగా ఉన్నాను, రాధ చూస్తే ఎంత తెల్లగా ఉంది, ఏం చేయాలి నేను అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటది తమాషాగా, ఆమెకి కలర్ వేసేయి, నీ కలర్ అయిపోతుంది కదా అని చెప్తుంది. సరే అనేసి 2 చేతుల కలర్ తీసుకొచ్చి రాధకు పూస్తాడు. ఇంక గోకులంలో అందరు గోపికలు అందరు ఉంటారు కదా, అందరికి వాళ్ళ మీద వేస్తారు, వీళ్ళ మీద వేస్తారు. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు. పూర్వంలో అయితే అంతా పూలు దొరుకుతుంటాయి కదా, పూలు నీళ్ళలో వేస్తే అది కలర్ విడుస్తున్నాయి. ఆ న్యాచురల్ కలర్ నీళ్లతో రంగులు చల్లుకునేవాళ్ళు. ఇప్పుడు అంత న్యాచురల్ లేదు కదా, అన్ని కెమికల్ వస్తున్నాయి. న్యాచురల్ ఏవే ఉన్నాయో అవన్నీ కలెక్షన్ తీసుకొని మీరు న్యాచురల్ కలర్ తో ఈ పండగ సెలబ్రేట్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది. నాకు తెలిసిన కొన్ని 4 విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరి మీతో కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.